ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న మనము కూడా తప్పనిసరిగా మనస్సు మార్చుకోవలసిన పరిస్థితి, సమయం వచ్చింది. మన జీవితాన్ని మార్చుకోవలసిన సమయం వచ్చింది. మన బ్రతుకులు మార్చుకోవలసిన సమయం వచ్చింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన బ్రతుకులు మార్చుకోవలసిన సమయం వచ్చింది. ఇక మనలో పాపము ఏదైనా నిలిచి ఉందామో, మీకు విషయం చెప్పనా అండి, నువ్వు బాప్తిస్మం పొందినంత మాత్రం నీలో పాప నియమం అంతా పోలేదు. మన శరీరంలో పాప నియమం నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ పాపం ఏమంటుందంటే నిన్ను పర్లేదు చేసే అంటది. నీ భర్త చూడడం లేదు కదా, చేసేయి. విశ్వాసులు ఎవరు చూడడం లేదు, కోసేయి. పాస్టర్ గారు లేరు కదా, ఆదివారం మానేయి కదండి. పాప నియమం నిన్నేం చేస్తుందంటే పాపం వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ పాప నియమములకు ప్రేరేపించబడినప్పుడు నీవు మనస్సు మార్చుకుని మనస్సాక్షి కలిగిన వాడవై నీ స్థితిని నువ్వు చంపుకోగలిగితే, నీ శరీరాన్ని లోపరుచుకోగలిగితే, నీ బ్రతుకును లోపరుచుకోగలిగితే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా పాపములను క్షమించు అని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుని కృపను నువ్వు ఈరోజు పొందుకోవడానికి సమర్థుడవు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు ఏం పాపం చేసావో నాకు తెలియదు. నీలో ఇంకా ఏ పాపం నియమం నిలిచి ఉందో నాకు తెలియదు. ఆ పాప నియమము నువ్వు విడిచిపెట్టుకోగలిగితే ఈరోజు నీ స్థితిని మార్చి నీ బ్రతుకును ఆనందంతో నింపునుగాక, నిన్ను సంతోషముతో నింపునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నినెవే అనేటువంటి ఒక పట్టణం కనబడుతుంది మనకి. నినెవే పట్టణం. నినెవే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అష్షూరీలు అంటారు. అష్షూరీల వాళ్ళు. అష్షూరుల యొక్క రాజధాని నినెవే పట్టణం. ఈ నినెవే పట్టణంలో ఎంత మూర్ఖత్వం అంటే, ఎంత దుర్మార్గం అంటే, మనుషులు చిత్రహింసలు పెట్టి చంపుతారట. వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపుతారు. వారు చేస్తున్నటువంటి ఆ పాప శిక్ష లేదా ఆ పాపము దేవుని దృష్టికి చేరిందట. దేవుని దృష్టికి చేరి వారి మీద దేవుడు పాప శిక్ష వెయ్యాలని ఆశపడి, లేకపోతే నిర్ణయించుకుని అయినా వారికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి యోనా అనేటువంటి దైవచనుని అయా నువ్వు నిన్నెవే వెళ్ళి వాక్యం చెప్పిరా నాయన అన్నారట. వీడేం చేశాడు? నిన్నెవే 610 మైళ్ళు దూరం అండి, 610 మైళ్ళు ఇలా కుడి పక్కకి. తర్షీషు ఎడమ పక్కకి 2500 మైళ్ళ దూరం. 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు తప్ప 600 మైళ్ళు ప్రయాణం చేయడానికి ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే చదవండి, ఆ మాట భలే ఉంటుంది. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నానయ్యా. నేను అప్పుడే అనుకున్నాను, నన్ను పిలిచి నినెవే వెళ్ళి సువార్త ప్రకటించన్నప్పుడే నేను అనుకున్నాను. ఏమనంటే ఒకవేళ నేను సువార్త ప్రకటించడానికి వెళ్తే, నేను అక్కడ వాక్యం ప్రకటిస్తే, నేను అక్కడ వాక్యాన్ని బోధిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే వాళ్ళ మీదకి వచ్చే శిక్ష నువ్వు తప్పిస్తావు. అందుకనే నేనేం చేశానంటే, నేను వాళ్ళకు సువార్త ప్రకటించడానికి ఇష్టం లేక తర్షీషు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ తర్షీషు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వాళ్ళు మారు మనసు పొందడం ఇష్టం లేదు. వాళ్ళు ఆ యొక్క పాప శిక్ష నుంచి తప్పించబడడానికి ఇష్టం లేదు. దేవుడు వారిని కనికరించడం అతనికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, వాళ్ళు అలాగే చావాలి. ఈరోజు మేమెందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే ఇలాంటి మూర్ఖులు, దుర్మార్గులు, పాపంలో ఉన్న వాళ్ళు, అతిక్రమముల చేత పట్టబడిన వారు, పాపము చేత పట్టబడిన వారు
ఈరోజు రక్షింపబడితే, దేవుని యొక్క శిక్షణ నుంచి తప్పించబడితే, వారు మాతో కలిసి పరలోకంలో ఉంటే చూసి ఆనందిద్దామని కష్టపడి సువార్త ప్రకటిస్తున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తే మాకేదో కలిసి వస్తుందని కాదు, సువార్త ప్రకటిస్తే డబ్బులు ఇస్తాడని కాదు, సువార్త ప్రకటిస్తే ఎవడైనా ఏదో ఇస్తాడని కాదు. మా ప్రాణాలను పనంగా పెట్టి సేవకులు సువార్త చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? మనుషులు మారు మనసు పొంది, ఆ పాప క్షమాపణ పొంది, వారు మనస్సు మార్చుకుని దేవుని క్షమాపణ పొందుకుంటే వారు మనతో కూడా పరలోక రాజ్యాన్ని అనుభవించగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? వారు మారు మనసు పొందుతారు. వారు మారు మనసు పొందితే ఏం జరుగుతుంది? వారి మీదకి రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రత తప్పించబడుతుంది. వారు దేవుని శిక్ష నుండి తప్పించబడతారు. వారు మారు మనసు పొందుతారు. దేవుని కృపకు పాత్రలు అవుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతా. సువార్త ప్రకటించడం ఇష్టం లేదంటే నువ్వు కూడా యోనాలాగే ఉన్నావు. ఎలాగా? నాయన దుర్మార్గుడు అలాగే నాశనం అయిపోవాలి నాయన కదా. మొన్న అక్కడ వీడియో చూశాను. ఒకసారి ఎవరో ఒక ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త పత్రికలు పడుతూ ఉంటాడంటే సువార్త ప్రకటించిన అడ్డుపడినటువంటి ఒక అతను వచ్చి అడ్డుపడి పత్రికలన్నీ ఇలా గిట్టేసేసి, యేసుబాబు అంటే యేసుబాబు అందరినీ క్షమించేస్తాడంట. ఎవడ కర్మాడు పోసుకోవాలా అంటాడు. ఆడి ఉద్దేశం ఏంటంటే పాపం ఎవరిని క్షమించకూడదు, ఎవడ కర్మ వాడు మోసుకోవాలి. వీడి ఉద్దేశం ఏంటంటే వీడి పడినోడు ఎవడో ఉన్నాడు, వీడికి నచ్చనోడు ఎవడున్నాడు, వాడు కూడా మారు మనసు పొందేసి క్షమించబడితే వాడు పరలోకం వెళ్ళిపోతాడు. ఆడి బాధ. అప్పుడు నేను ఉంటే అందాం అనుకున్నాను. నేను ఏమన్నా తెలుసా? ఒరే, నీ పక్కోడు పాపాలే కాదురా బాబు, నీ పాపాలు కూడా దేవుడు ఆమేన్ హల్లెలూయా కదా. అది అనుకున్నాడు పక్కోడు పాపాలే క్షమిస్తాడు. పక్కోడే కాదు, అంగీకరిస్తే నీ పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా సువార్త ప్రకటించాడు. నినెవె వెళ్ళి సువార్త ప్రకటించగానే నినెవె ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? వారి పాపమును మాని, వారు చెడుతనమును మాని. 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తాడు చూడండి, నినెవె వారు తమ చెడు నడతలు మానుకొనగా. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? సువార్త విని, వాక్యాన్ని విని, ప్రకటన విని, ప్రవచనాలు విని వెంటనే వారు చెడు నడతలను మానివేశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారు చెడు నడతను మానివేయటం ద్వారా, వారు చెడుతలను మానివేయటం వల్ల దేవుని శిక్ష నుండి తప్పించబడ్డారు. ఆమేన్ హల్లెలూయా. దేవుడి యొక్క క్షమాపణను వారు పొందుకోగలిగారు. ఎందుకు తెలుసా? దేవుడు సిద్ధంగా రెడీగా చూస్తున్నాడట. వీడు ఐఎమ్ సారీ అందే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రెడీగా చూస్తున్నాడట. ఒకవేళ ఎవడైనా క్షమాపణ పొందితే, ఎవడైనా మారు మనసు పొందితే, వాడు పాపమును విడిచిపెడితే, చెడుతనమును మానేస్తే వాడిని క్షమించమని చూస్తున్నాడు. అంతటి దుర్మార్గులైన నినెవె ప్రజలను దేవుడు క్షమించి, వారి పాపములను విడిపించి, వారి శ్రమలను విడిపించి, వారి మీదకు వచ్చేటువంటి ఉగ్రత నుండి తప్పించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పినామండి. ఇక మీలో మిగిలిపోయినటువంటి పాప నియమాల వలన, మీలో మిగిలిపోయినటువంటి చెడుతనము వలన, మీలో మిగిలిపోయినటువంటి దుష్టక్రియల వలన, మీలో మిగిలిపోయినటువంటి దోషక్రియల వలన మీరు ఇంకా పాపమునకు, పాప శిక్షకు అర్హులుగా ఉన్నారేమో, దేవునికి కోపానికి అర్హులుగా ఉన్నారేమో, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారేమో. ఈరోజు మీ జీవితాన్ని మార్చుకుని చెడుతనమును విడిచిపెడితే మీ మీదకి రాబోతున్న మహా ఉగ్రత నుండి దేవుడు మిమ్మల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేసిన ప్రతి క్రియ నుండి, ప్రతి పాపము నుండి తప్పించి, ప్రతి అతిక్రమను క్షమించి ఆయన మిమ్మల్ని తన కృపతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి పాపమునైనా ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా పాపాలు క్షమించరానంత పాపం చేశానని. దేవుడు క్షమించలేనంత పాపం ఈ లోకంలో ఏది లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
నిన్ను క్షమించి నీ పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీకు ఆరోగ్యమునిచ్చి నీకు పవిత్రతనిచ్చి నీకు నెమ్మదినిచ్చి నీకు సంతోషాన్నిచ్చి ఆయన నిన్ను పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడండి బైబిల్లో. పేతురు గారు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడండి. 3.5 సంవత్సరాలు తిరిగి యేసు వారు పరలోకపు తాళం చెవులు తీసుకుని యేసు ప్రభులో గద్దిస్తే నేర్చుకుని ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఇతడు తన చేతితో పంచిపెడితే ఎన్నో అద్భుతాలు కనులారా చూచినవాడు. ఒకరోజు యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకెళ్తే 3 సార్లు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు. 3 సార్లు బొంకేశాడు. 3 సార్లు బొంకినటువంటి పేతురుని దేవుడు ఏం చేశాడు? అతడు మనస్సు మార్చుకున్నాడు. సంఘములు స్థిరపరచబడ్డాడు. దేవుడు అతను చేసినటువంటి పాపమును క్షమించి అతను గొప్ప సాక్షిగా వాడుకున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సౌలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయనటువంటి వాడు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని దూషించినవాడు, సంఘంలో విశ్వాసులను చంపినవాడు, సంఘంలో సేవకులను శిష్యులను లేకపోతే సంఘాన్ని తీసుకెళ్లి చెరసాలలో వేసి సంఘాన్ని పాడు చేసిన వాడు, సంఘాన్ని చిత్రహింసలు చేసినటువంటి వాడు. దేవుడు అతన్ని కనిపించి దర్శించి అతన్ని మార్చగా, అతన్ని దర్శించగా అతను మనస్సు మార్చుకుని క్షమాపణ అడగగా దేవుడు క్షమించి అతను గొప్ప సాక్షిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు సంఘం మీద విరుచుకుపడేటువంటి సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు సేవ మీద చెడు ప్రచారం చేసే వారితో మాట్లాడుతున్నాను. నా దేవుడు తన సంఘాన్ని పాడు చేసే నిన్ను కూడా ఆయన ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. సంఘాన్ని పాడు చేసావా? డ్రమ్ములు చింపేశావా? లేకపోతే సంఘంలో మైకులు పాడు చేసావా? బరకలు కాల్ చేసావా? పత్రికలు కాల్ చేసావా? బైబిళ్ళు కాల్ చేసావా? సంఘానికి వ్యతిరేకంగా కార్యాలు చేసావా? నీ ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను కూడా క్షమించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంఘంలో పెరుగుతూ, సంఘంలో ఉంటూ, సంఘంలో జీవిస్తూ, విశ్వాసంలో బ్రతుకుతూ, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ, ఒకవేళ నువ్వు సంఘంలో ఉండి విశ్వాస జీవితంలో ఉండి క్రీస్తును కాదని, క్రీస్తును లేదని, క్రీస్తుతో లేడని, లేకపోతే క్రీస్తుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఏదైనా పొర్రపాటు మాటలు మాట్లాడావా? నువ్వు ఒప్పుకుని విడిచిపెడతగలిగితే నిన్ను క్షమించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒక్కసారి విందాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. హీస్ రెడీ టు ఫర్గివ్. ఒకవేళ నీ పాపములను ఒప్పుకోగలిగితే, ఈరోజు నీ జీవితంలో శాపభరితమైన జీవితానికి ఏ పాపము కారణం నాకు తెలియదు. ఈరోజు నీ అనారోగ్యానికి ఏ పాపము కారణం నాకు తెలియదు. ఈరోజు నీ శ్రమలకు ఏ పాపము కారణం నాకు తెలియదు. నువ్వు ఏ విషయంలో దేవునికి అవిధేయుడిగా ఉన్నావో, ఏ విషయంలో దేవునికి లోబడని జీవితంలో జీవిస్తున్నావు నాకు తెలియదు. ఒకవేళ నీలో ఇక పాప నియమము నిలిచి ఉందేమో, దేవుడు నీతో మాట్లాడడానికి, దేవుడు నీకు చివరి అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ ఒక మాట చెప్పిస్తున్నాడేమో. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుని దేవునికి నీ బ్రతుకును అప్పగించి నీ మనస్సును మార్చుకుంటే దేవుడు నీ పాపములన్నిటినీ క్షమించి నిన్ను పవిత్రునిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని తోడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపమును తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని తోడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆనందంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట జీవితం జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక మాట అనిపిస్తుంది, ఏమని తెలుసా? అయ్యా, దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడే కదా. కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఏంటంటే, కొండ మీద, కల్వరి కొండ మీద కుడి ప్రక్కన ఉన్నటువంటి
దొంగలాగా చచ్చిపోయే ముందు ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతాను, అప్పుడైనా క్షమిస్తాడు కదా. మీకు మంచి మాట చెప్పరా? అప్పుడు అడిగితే అప్పుడు కూడా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి ఎంత మంచి మాట చెప్పురే. అంటే చచ్చిపోయే వరకు మనం ఏదైనా చేసేయచ్చు. అదే సమయంలో మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే, ఒకవేళ న్యూస్కు సంబంధించినటువంటి విషయాలు టీవీలో కానీ మొబైల్లో కానీ చూసే అవకాశం ఉంటే ఈ విషయాలు మీకు తెలుస్తాయి. ఒక వారం రోజుల క్రితం నేను ఒక న్యూస్ చదివాను. ఏంటంటే 12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి ఉన్న పానిగా గుండె ఆగి చచ్చిపోయింది. గుండె ఆగే చనిపోయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక అతను కరెంటు పని ఏదో చేస్తున్నాడు మెయిన్ దగ్గర. పొర్రపాటున అతను చెయ్య మెయిన్కి తగిలింది. బాంబు పేలినట్టు పేలిపోయాడు ఒకసారి. కొంతమంది మరణాలు ఎట్లా ఉంటాయంటే, మరణం ముందు నువ్వు ఆలోచించడానికి కూడా సమయం దొరకని స్థితిలో మరణం పొందుతావు. ఒకవేళ నువ్వు చచ్చిపోతున్నావు అనుకోండి, నువ్వు దేవుని క్షమించు అని అడిగే మనస్సు నీకు రాదు. ఏమొస్తుందో తెలుసా? అయ్యో బాబు నా బతుకు ఏమైపోతా అన్నట్టు భయం. ఇంకో మాట చెప్తాను, చనిపోయే ముందు నీ నోరు పనిచేస్తుందన్న గ్యారంటీ నీకుందా? చనిపోయే ముందు నీకు తెలుస్తుందన్న గ్యారంటీ నీకుందా? అంటే దానికి గ్యారంటీ లేదంటే నీ క్షమాపణకు కూడా గ్యారంటీ. అంటే నువ్వు క్షమించమని అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ క్షమాపణ అడిగే సమయం నీకుంటుందా? క్షమాపణ అడిగే కాలం నీకుంటుందా? క్షమాపణ అడిగే అవకాశం నీకుంటుందా? ఆ అవకాశం నీకున్నప్పుడే దేవుని సన్నిధిలో నీ మనస్సు మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి నన్ను క్షమించు నాయనా అని అడిగితే ఆయన నిన్ను క్షమించి నీ పాపములను విముక్తించి నిన్ను పరమునకు అర్హుని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు రేపు ఉందా నాకని, ఎల్లుండ నాకుందని, నాకు ఇంకా చాలా వయసు ఉందని, చాలా మనసు ఉందని, చాలా కాలం ఉందని అనుకోవద్దు. ఏ సమయము మరణము నిన్ను సంభవిస్తుందో తెలీదు. మరణము రాక మునిపే నీవు సిద్ధపడిన వాడిగా ఉంటే, నీ బ్రతుకును మార్చుకున్న వాడిగా ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. సమయం ఉందనుకోవద్దు. ఇదే అనుకూల సమయము, ఇదే చివరి దినం అనుకుని, ఇదే చివరి గడి అనుకుని నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రవర్తన మార్చుకోవద్దు. ఏం మార్చుకోవాలి? మనస్సు మార్చుకో. మనస్సు మారితే ఆటోమేటిక్గా ఏం మారిపోతాడు? అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సును మార్చుకుని దేవునికి అప్పగిస్తే ఆయన నీ పాపములను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి మాట చెబుదాం. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది. చూడండి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఎలాగట? మన పాపములప్పుడు ఒప్పుకుని వాటిని విడిచిపెడితే నిన్ను ఈరోజు పవిత్రుడిగా దేవుడు మారుస్తాడా? ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు రక్తం ద్వారా నిన్ను పవిత్రుడిగా మార్చి నీ జీవితంలో ఆనందము సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నువ్వే పాపం చేసావు అనుకోవచ్చు. నేను ఇందాక చెప్పారు కదండి 2 విషయాలు. దేవుడు చెయ్యమన్నది చేయకపోవటము పాపమే, దేవుడు చెయ్యొద్దన్నది చేయటము పాపమే. ఈ రెండట్లు ఎక్కడ నువ్వు కొట్టిమిట్లాడుతున్నావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయావో
నీ జీవితాన్ని ఒకసారి మార్చుకొని మన జీవితాన్ని ప్రభువుకి అప్పగిందాం. అటువంటి క్షమాపణ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించి తన రాజ్యానికి వారసులుగా మనలను తీర్చిదిద్దునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన మనసును పరిశీలన చేసుకుందాం. మన ఆలోచన ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకసారి మన ఆలోచన పరిశీలన చేద్దాం. మనం బ్రతుకును ఒకసారి పరిశీలన చేద్దాం. ఎక్కడ నువ్వు జారిపోయావో, ఎక్కడ ఇంకా నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగలేదో, ఎక్కడ ఇంకా నువ్వు పాపంలో ఉన్న వేషధారంతో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. మారు మనసు పొందేయాలనుకుంటున్నావేమో, బాప్తిష్యం పొందేయాలనుకుంటున్నావేమో, ప్రార్థనకు వచ్చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ప్రార్థనలో ఉంటున్నాను అనుకుంటున్నావేమో, ఇంకా నీలో ఏదో పాపం మిగిలిపోయి ఉంటుంది. భర్తను ప్రేమించిన భర్తకు లోబడని తనము, భార్యను ప్రేమించని తనము, తల్లిదండ్రులు ప్రేమించని గుణము, తల్లిదండ్రులకు లోబడని తనము, తోటి వారిని ప్రేమించలేని మనస్సు, తిరుగుబాటు చేసేటువంటి మనస్సు, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలాడటం, మద్యపానం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇంట్లో నువ్వు ఎక్కడైనా దాగిపోయావేమో, ఎక్కడైనా దేవుని చిత్తానికి దొరికిపోయావేమో, ఎక్కడైనా పాపములకు దొరికిపోయి నీ జీవితం మీదకి శ్రమ తెచ్చుకుంటున్నావేమో, నీ జీవితంలో శ్రమ తెచ్చుకుంటున్నావేమో, నీ జీవితం మీదకి కష్టాలు తెచ్చుకుంటున్నావేమో, నీ బ్రతుకులు శ్రమలు తెచ్చిపెట్టుకుంటున్నావేమో. ఈరోజు మన మనస్సు మార్చుకుందాం, నీ జీవితాన్ని మార్చుకుందాం. ప్రభుకి అప్పగిందాం, మన బ్రతుకుల్ని యేసేకి అప్పగిందాం. అయ్యా నేను ఇక మార్చుతానయ్యా, నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, అయ్యా నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నీ ఉగ్రత నుండి తప్పించయ్యా, పాప శిక్ష నుండి తప్పించయ్యా, అయ్యా నా స్థితిని మార్చయ్యా, అయ్యా నా రోగమును తొలగించయ్యా, నా సమల నుంచి లేవనెత్తునాయనా, నన్ను బాగు చేయి బాబా, నా బిడ్డలను లేవనెత్తు ప్రభా, నా సంతానాన్ని దీవించు ప్రభా. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి నువ్వెవరికి చెప్పొద్దు, దేవునితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడాడేమో ఈరోజు. అయ్యా నాలో రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయేమో, అయ్యా ఇగో తండ్రి వాటిని ఒప్పుకుంటున్నావు నాయన, విడిచిపెడతావు నాయన. ఓరిషాకారమ్మ పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువా, శివాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు. దయగల ప్రభువా నీకే వందనాలు నాయన. ప్రభువా ఇగో తండ్రి ఈ దినమందు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా వినుడి వాక్యాన్ని మరొకరు నాటిపచ్చేయండి. అయా నీ కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా ఇగో తండ్రి మాలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే, అతిక్రమములు ఉన్నట్లయితే అయా వాటిని ఒప్పుకునే మనస్సు మాకు దాయిచ్చేయండి, విడిచిపెట్టే మనస్సు మాకు దాయిచ్చేయండి, నీ కృప చేత నడిపించండి ప్రభువా. ఇగో తండ్రి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే వారి మనస్సు మార్చుకుని వారి జీవితాలను చేతులకు అప్పగించడానికి ఇష్టపడుతున్నారు, వారి జీవితాల్లో సంతోషం మీరు దాయిచ్చేయండి, సమాధానం దాయిచ్చేయండి, ఆరోగ్యం దాయిచ్చేయండి, భద్రత మీరు దాయిచ్చేయండి, బలమును మీరు దాయిచ్చేయండి. వారిలో ఉన్న ప్రతి సమస్తమైన కీడుల దోషం లయపరచండి ప్రభువా. వారి పాపముల వల్ల, రహస్య పాపముల వల్ల వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులను యేసునామములో లయమగునుగాక. అయా వారి కన్నీరు ఆనందంగా మార్చబడును గాక, దుఃఖము నాట్యంగా మార్చబడును గాక, సంతోషము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, నో సంతోషంతో బలపరచబడుదురు గాక. అయా ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం దాయిచ్చే, నీ ఆత్మకార్యాలు జరిగించమని, నీ వాక్యమునకు లోబడి మనస్సు వారికి దాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు
సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.